శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అనేది నితిన్ గారు వచ్చేసి ఇప్పటికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి రీసెంట్గా. రాబిన్హుడ్ ఒకటి, తమ్ముడు. ఈ 2 సినిమాలు కూడా అంత అనుకున్నంత స్థాయిలో రాలేదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ తీయబోయే సినిమా ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేస్తున్నాడంట, నిజమేనా? అట్లా చేయొచ్చా? మంచి ఆలోచన. చాలా మంచి ఇనిషియేటివ్ కదన్న. ఇప్పుడు ఎందుకంటే మన నితిన్ అన్న కూడా గతంలో ఎన్నో లవ్ హిట్స్, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చుకున్నాడు. దిల్ కానీ, జయం కానీ అట్లాంటివి ఎన్నో చెప్పుకోదగిన ఫిలిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే స్క్రిప్ట్ తనకు చెప్పి ఒకలాగా తీస్తున్నారా డైరెక్టర్, స్క్రీన్ కింగ్ లాగా మనకి కనిపిస్తుందా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయితే నడుస్తుంది నితిన్ అన్న. ఒకటైతే నిజం చెప్తున్నానన్న, ఇప్పుడు ఎల్లమ్మ ఏ ఫిలిం అయితే మన బలగం వేణన్న తీస్తున్నాడో, సీరియస్ చెప్తున్నా, వేణన్న ఎంత కష్టపడి ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమానే ఒక గొప్ప అంటే నేషనల్ అవార్డు ఇచ్చిన ఫిలిం కాబట్టి ఈ ఫిలిం కూడా నితిన్ అన్న కంబ్యాక్ ఫిలిం కావాలన్న ఖచ్చితంగా. రెమ్యునరేషన్ ఏముందన్న, ఈ ఫిలిం ఒకవేళ ఈ ఫిలిం మంచిగా భారీగా సక్సెస్ అయింది అనుకో, దాంట్లో ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటాడు. గొప్ప ఇనిషియేటివ్ కదన్న. ఎందుకంటే ఎన్నో ఫ్లాప్స్, ఎంతో నెగిటివిటీని తను తీసుకున్నప్పుడు ఇట్లాంటివి మంచి చేసినాం అనుకో, మంచిగా అంటే తనే ఒక ఇనిషియేటివ్ తీసుకొనేసి నేను ఇట్లా ఉంటా, ఇట్లా రెమ్యునరేషన్ వద్దని మన బలగం మన వేణన్నకు చెప్పిండు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒకటన్నా అయితే తమ్ముడు మూవీ వచ్చేసి ఫస్ట్ నాన్నగారికి చెప్పారు, ఆయన యాక్సెప్ట్ చేయాలి అంటే ఏదో డేట్స్ వల్ల అయితే వల్ల పక్కా జరిగిండు. ఇప్పుడు ఎల్లమ్మ మూవీ కూడా ఫస్ట్ నాన్నగారికే చెప్పాడు, కానీ మళ్ళీ అది కూడా పక్కా జరిగారు. అంటే స్క్రిప్ట్లు బాగాలేని కాస్త దిల్ రాజు గారు ఆయనకి ఇస్తారు అనుకోవచ్చా ఏంటి అని చెప్పేసి కూడా బయట టాక్ వినిపిస్తుంది. దానికి ఏముంటుంది అన్న? అట్లా ఏముండదు అన్న. ఇప్పుడు నాణ్యనకు రెగ్యులర్గా ఉన్నాయి. ప్యారడైజ్ తర్వాత కూడా ఇంకోటి మన జెర్సీ ఫేమ్ గౌతమ్ తిరునూరి అన్నతో ఇట్లా వరుసగా ఉన్నాయి. మనం చూసుకుంటే అదేది మన సినిమా హిట్ 2, హిట్ 3 అవి వచ్చినాయి. అట్లా డేట్స్ ఖాళీగా లేకపోవడం అనేది జరిగింది కాబట్టి ఇట్లా నితిన్ అన్న దగ్గరకు పోయినాయి. ఇంకోటి ఏంటంటే అన్న, ఒకటైతే నిజం చెప్తున్నా అన్న, ఇప్పుడు మన నితిన్ అన్న ఎన్ని ఫ్లాప్స్ అయితే చూసిండో బలగం వేణన్నతో ఖచ్చితంగా ఇండస్ట్రీ కొడతాడు 100% చెప్తా. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వర్క్ కానీ, అంటే ఎంతో హార్డ్ వర్కర్ అన్న మన బలగం వేణన్న కూడా ఎంతో హార్డ్ వర్కర్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం మాత్రం ఇండస్ట్రీ కొడుతుంది.